140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని పిఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కె బామిరెడ్డి, అధ్యక్షుడు వత్సవాయి గోపాల నరసరాజ, కార్యదర్శి ఆకెళ్ల సత్యస్వరూప్ తెలిపారు. గురువారం బివి మోహన్ రెడ్డి ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కళాశాలలో చదువుకొని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, వారంతా ఈ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. కాకినాడ పిఆర్ కళాశాల బివి మోహన్ రెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాలుగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు, 2003 నుంచి 2005 వరకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 70 లక్షల రూపాయల నిధులతో డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి పూర్వ విద్యార్థుల ఆడిటోరియం నిర్మించడం జరిగిందన్నారు. 40 లక్షల రూపాయలతో కళాశాలలో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 50 లక్షల రూపాయలతో జూనియర్ కాలేజ్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించామన్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఆడిటోరియంలో మిగిలిన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ట్రెజరర్ మల్లిపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణమూర్తి, సభ్యులు ఏఎస్ సుబ్రహ్మణ్యం, పీడీవీఎస్ రాజు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేనైతే నా పేరు గరి బామిరెడ్డి అండి. నేను 1966-69లో బేకాం చేశాను. ఈ కాలేజీ 1885లో కాలేజీగా రూపాంతరం చెందిందండి. ఈ కాలేజీ అప్పుడు స్టేట్లో 3 కాలేజీ. ఫస్ట్ కాలేజీ మందర్ కాలేజీ, రెండో కాలేజీ విజయనగరం, ఇది 3వ కాలేజీ స్టేట్ మొత్తానికి. అది ఏన్షియంట్ కాలేజీ. ఈ కాలేజీలో అనేక మంది ప్రముఖులు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులంతా ఇక్కడ చదువుకున్నారు. చాలా చాలా తక్కువ కాలేజెస్. ఇక్కడ సీట్ మాట ఏమొచ్చేటప్పటికీ సీట్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి ప్రఖ్యాతమైనటువంటి కాలేజీ. మేము అలుమిని అసోసియేషన్ 2003లో స్టార్ట్ చేస్తున్న కారణం ఏంటంటే, పూర్వ విద్యార్థులుగా మీరు చదువుకున్నందుకు కృతజ్ఞత భావంగా కాలేజీకి మనం పూజ పరిషత్లో చేయాలనే అభిప్రాయంతో ఈ అలుమిని అసోసియేషన్ స్టార్ట్ చేసిన కాడితే మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీకు పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొంచెం దయచేసి అది కొన్ని విషయాలు చెప్తాను. ఏన్షియంట్ కాలేజ్ అప్పుడు రాజయ్య గారు 120 సంవత్సరాల క్రితం కట్టినటువంటి లైబ్రరీ బిల్డింగ్ అంటే పూర్వం మీరు చదువుకుంటే ప్రిన్సిపల్ గారు అక్కడ ఉండేవారు. అది బాగు చేయడం జరిగింది 10 లక్షల రూపాయలు పెట్టి. అలాగే ఇంకో 10 లక్షల రూపాయలు పెట్టి క్లాస్ రూమ్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మాత్రం కూడా అప్పుడు మేము స్టార్ట్ చేసాం. అది కొంచెం తొలిగా ఉండడం తర్వాత కొంచెం మానేయడం జరిగింది. ముఖ్యంగా తర్వాత ఏంటంటే సైన్స్ కాలేజీలో నా పేరు ఏ సత్యస్వరూప్ అండి. నేను 1973-76 మధ్యన ఈ కాలేజీలో బీఎస్సీ చదవడం జరిగింది. అయితే ఆ రోజుల్లో పిఆర్ కాలేజీలో సీట్ దొరకుంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు వచ్చేయడం వల్ల గవర్నమెంట్ కాలేజీలు నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల పిఆర్ కళాశాల గొప్పతనం చాలామందికి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, పిల్లలందరికీ కూడా. అయితే రాజా గారు చాలా ఉన్నత ఆశయాలతోటి ఉచిత విద్య ప్రొవైడ్ చేయాలని, ముఖ్యంగా స్త్రీలకు కూడా విద్య ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ స్థాపించడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు ఆ విషయాలు. ఇక్కడ పూర్వ విద్యార్థుల సంఘం గురించి మాట్లాడదాం. పూర్వ విద్యార్థుల సంఘాన్ని నేను సెక్రటరీ కింద ఉన్నానండి. పెద్దలందరూ నాయకత్వం ఇస్తున్నారు. మేము బీకామ్ బ్లాక్ అక్కడ ఎప్పటి నుంచో ఉండేది, అది పాడుపడిపోయిందని వదిలేశారు. అలాగే 2 బ్లాకులు ఉన్నాయి. ఆ 2 బ్లాకుల్లో కూడా గత 2-3 సంవత్సరాల్లో పునరుద్ధరించడం జరిగింది. పూర్వ విద్యార్థుల సహకారంతో వారు ఇచ్చిన డొనేషన్లతోటి. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు 40 లక్షల రూపాయలతోటి కాలేజీలో ఇన్నర్ రోడ్లు వేయించడం జరిగింది. గత ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ఇచ్చిన ఫండ్స్ తోటి. ఈ ముఖ్యంగా మాకు మిగిలిపోయింది ఏంటంటే, ఇక్కడ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారి పేరు మీద కట్టినటువంటి ఇక్కడ ఇండోర్ ఆడిటోరియం, ఇక్కడ ఆలమ్ని ఆడిటోరియం కట్టడం జరిగింది. ఇంకా దిద్దుమరికలు దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, కట్టవలసి ఉంది. అయితే సానా సతీష్ బాబు ఫౌండేషన్ రాజ్యసభ సభ్యులు గారు ఆయన సహకారంతో ఇది పూర్తి చేస్తామని చాలా ఆశిస్తూ ఉన్నాము. దీన్ని వారి సహకారం అంతా అందిస్తామని చెప్పడం జరిగింది మాకు. అందువల్ల మీరందరూ కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 3వ ఆదివారం, డిసెంబర్ 3వ ఆదివారం ఫిక్స్డ్ అండి అది. అలాగనే ఈ ఏడాది మీకు తెలిసినదే రేపు 21వ తారీఖున 3వ ఆదివారం నాడు జరుగుతుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడికి. సరే, దేశం మొత్తం నలుమూల నుంచి
హైదరాబాద్ అయితే కలెక్టర్ అయితే ఢిల్లీ విశాఖపట్నం విజయవాడ తెలియని వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు పిఆర్ కాలేజ్ చదివినటువంటి వాళ్ళు. వారందరూ కూడా రిజిస్టర్ సభ్యులందరికీ కూడా మేము పోస్టులో పంపించడం జరిగింది. అయితే రిజిస్టర్ కాకుండా కొంత లైఫ్ మెంబర్ కానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. వరకు మీ ప్రెస్ వారు కూడా రేపు 21వ తారీఖున జరుగుతుంది, పూర్వ విద్యార్థులని రమ్మని మా తరఫున మీరు ప్రచారం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ధన్యవాదాలు. భోజనం చేసేవాళ్ళు